హాయ్ అండి. ఉదయాన్నే లేచి సతీష్ గారితో పాటు పాలు తీసుకురావడానికి వెళ్ళి, పాలు తీసుకొచ్చేసి, "అమ్మ ఇదిగో" అని ఇచ్చేస్తుందండి నా యోగి. నేను అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే రోజు కూడా చాలా లేట్‌గా పెట్టేటప్పటికి పాలు విరిగిపోతున్నాయి. అందుకని చెప్పి తేంగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా ఈరోజైతే దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి కావాల్సినవన్నీ కూడా వేయించుకుంటున్నానండి. ఇందులో నేనైతే పచ్చిశనగపప్పు, ధనియాలు, వేరుశనగ పప్పులు, కొంచెం నువ్వులు, అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకున్నానండి. ఇంకా బచ్చల కూర పప్పు చేద్దాం కదా అని చెప్పి మామిడికాయలు తీసి ఫ్రిడ్జ్‌లోంచి బయట పెట్టుకున్నానండి. నేను ఎక్కువ చింతపండు అనేది యూజ్ చేయను. ఎప్పుడైనా కావాలంటే మామిడికాయ వేసుకుంటానండి. మామిడికాయ ముక్కలు కోసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 1 ఇయర్ అయినా కూడా బాగుంటుంది. అయితే ఈ చిన్న కుక్కర్ చూసారా, మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మా అత్తమ్మ ఇచ్చి పంపించారండి. ఈ కుక్కర్ అంటండి 2700 అన్నారంట. 2000కి ఇచ్చారంట. నాకు ఇది మాట చెప్పంగానే సతీష్ గారు పెట్టె కొంచెం కోతగానం అన్నట్టు వినిపించిందండి. ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ ఎంత రేటు తీసుకున్నారో అని. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. అందుకని చెప్పి ఇదిగోండి పప్పులోకి కూడా తాలింపు అంతా వేసుకుని, ఇంగువ లేకపోతే పప్పు రుచి అయితే ఉండదండి. నాకైతే పప్పులో కానీ ఏదైనా పులుసు కూరల్లో కూడా ఇంగువ అయితే వేసుకుంటాను. అయితే ఇదిగోండి ఇంక బచ్చల కూర, అలానే పప్పు వేసుకుని దీని పని దీనిదే, నా పని నాదే అన్నట్టు దానికైతే కుక్కర్ పెట్టేశానండి. ఇంకా అది అవుతూ ఉంటుంది. అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దొండకాయలు అయితే ఇదిగో ఇలా చీలికలుగా కోసుకున్నానండి. ఇందాక వేయించుకున్నదంతా కూడా పౌడ్ చేసుకున్నాను. ఈలోపు మా యోగి అయితే వాటర్ కావాలని వచ్చింది. ఇంకా పప్పులోకి అప్పడాలు లేకపోతే ఏం బాగుంటాయి చెప్పండి. నాకైతే మాత్రం పప్పులోకి ఊరిమిరపకాయలు లేకపోతే అస్సలు తినాలనిపించదండి. మీలో కూడా ఇలానే ఊరిమిరపకాయలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకా దొండకాయలని మిక్సీ వేసిన పౌడర్ పెట్టేసి నూనెలో వేయించుకున్నాను కొంచెం సేపు. ఒక 10-15 మినిట్స్ పట్టినాయండి. ఇదిగోండి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. బచ్చల కూర పప్పు, దొండకాయ ఫ్రై, వడియాలు పెట్టి సతీష్ గారికి క్యారేజ్ ఇచ్చేసానండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.